Solution of ordinary differential equations with constant coefficients. Laplace transforms unit lo manamu this is the another topic, solution of ordinary differential equations with constant coefficients. So ordinary linear differential equations with constant coefficients can be easily solved by the Laplace transforms method. So మనం Laplace transforms method ని యూజ్ చేసి ఆర్డినరీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. Let us consider a linear differential equation with constant coefficient. So linear differential equation ఎలా ఉంటుందంటే with constant coefficients d power n by dt power n plus a1 into d to the power of n minus 1 by dt to the power of n minus 1 plus so on plus an minus 1 into dy by dt plus any is equal to f of t. ఇది వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్. ఇక్కడ f of t ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ t. సో f of t అనేది ఏ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ t. సో ఇలా ఉంటుంది ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్స్. ఫార్ములాస్ అని చెప్పుకున్నాం. అవేంటి, ఎల్ ఆఫ్ వై డాష్ కి, ఎల్ ఆఫ్ వై డబల్ డాష్, ఎల్ ఆఫ్ వై త్రిబుల్ డాష్. ఈ 3 టర్మ్స్ కి మనము ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఈ ఫార్ములాస్ ని మనము మన ప్రాబ్లంలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అంటే 1/s. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి s స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ s ఇంటూ మనకు క్వశ్చన్లో ఇనీషియల్ కండిషన్ ఇచ్చారు. ఏంటది, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మన కండిషన్ ఏంటంటే y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి y ఆఫ్ 0 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ y డాష్ ఆఫ్ 0. y డాష్ ఆఫ్ 0 అంటే మళ్ళీ మనకు 0 కాబట్టి అక్కడ మళ్ళీ 0ని సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ 4 ఇంటూ s ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ y ఆఫ్ 0. y ఆఫ్ 0 అంటే మళ్ళీ మనకు 0. సో ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ 5 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 5/s. లెఫ్ట్ సైడ్ మనం టర్మ్స్లో నుంచి ఎల్ ఆఫ్ వైని కామన్ తీసాం. ఎల్ ఆఫ్ వైని మనము కామన్ తీసాం. కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో ఏం మిగులుతుందమ్మా, ఎస్ స్క్వేర్. అండ్ సెకండ్ టర్మ్లోకి రండి, 4 ఇంటూ ఎస్ అండ్ థర్డ్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/s. లెఫ్ట్ సైడ్ మనం ఎల్ ఆఫ్ వైని కామన్ తీస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/s. ఓకే, ఇప్పుడు దీని నుండి మనం ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 5/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. అంటే లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్లో ఉన్న టర్ము రైట్ సైడ్ ఏమవుతుంది, డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 5/s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. దీనికి మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేసాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేస్తే మనకి ఎలా వచ్చిందంటే ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ ఎస్ ప్లస్ 4/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఎస్ ప్లస్ 4/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. ఇక్కడ మళ్ళీ టర్మ్స్ని స్ప్లిట్ చేద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 4/s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s కి ఫార్ములా ఉంది 1 అని. సో సెకండ్ టర్మ్ ఎలా చేయాలో చూడండి.
ఫస్ట్ టర్మ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by s అంటే 1. సెకండ్ టర్మ్ L ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 4 బై డినామినేటర్లో ఉన్న టర్మ్ని ఎలా రాసుకోవచ్చు, s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 4 ప్లస్ 1. ఓకే, 5ని మనము 4 ప్లస్ 1గా రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్లో ఏముంది మనకు s ప్లస్ 4 ఉంది. s ప్లస్ 4ని ఏం రాసామంటే s ప్లస్ 2 ప్లస్ 2గా రాసాం. s ప్లస్ 2 ప్లస్ 2గా రాసాం. డినామినేటర్లో s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 4 అంతవరకు మనం ఏం రాయొచ్చు, s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1ని 1 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేద్దాం. అప్లై చేస్తే 1 మైనస్ e పవర్ మైనస్ 2t, s ఉన్న ప్లేస్లో s ప్లస్ 2 ఉంచండి. సో కాబట్టి ఏం రాయాలి ఇక్కడ మనం e పవర్ మైనస్ 2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 2 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ e పవర్ మైనస్ 2t ఇంటూ సెకండ్ టర్మ్ ఎలా రాయొచ్చమ్మా, L ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ 2 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ e పవర్ మైనస్ 2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే cos t ప్లస్ 2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఓకే sin t. దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ e పవర్ మైనస్ 2t ఇంటూ cos t ప్లస్ 2 sin t. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. యూజింగ్ Laplace transform method, solve d square plus 1 into y is equal to 6 cos 2t, comma t is greater than 0 if y is equal to 3, dy is equal to 1 when t is equal to 0. This is the second problem. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసి d square plus 1 into y is equal to 6 cos 2t, 6 cos 2t. కండిషన్స్ వచ్చేసి y is equal to 3, dy is equal to 1 when t is equal to 0. సో దీన్ని కూడా మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తాం. సో సొల్యూషన్ చూడండి. గివెన్ d స్క్వేర్ ప్లస్ 1 into y is equal to 6 cos 2t, 6 cos 2t. సో దీని ఎలా రాయొచ్చు, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ y డబల్ డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6 cos 2t. సో టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం. సో L ఆఫ్ y డబల్ డాష్ ప్లస్ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 6 into L of cos 2t, 6 into L of 6 into L of cos 2t. L of y double dash. So formula ఏంటి, s square into L of y minus s into y of 0 minus y dash of 0 plus L of y is equal to 6 into L of cos 2t. Cos 2t formula s by s square plus 4. s square plus 4. Okay. ఫస్ట్ టర్మ్కి మనము ఇది ఉంది కదా 6s by s square plus 4 into s square plus 1 ఉంది కదా, దానికి మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం. చేస్తే మనకు వచ్చే టర్మ్స్ ఏంటంటే 1/3 into s by s square plus 1 minus s by s square plus 4 plus 3 into s by s square plus 1 plus 1 by s square plus 1. So that implies y is equal to ఏమవుతుంది అప్పుడు L ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్వర్స్ అవుతుంది. L ఇన్వర్స్ ఆఫ్ 2s by s square plus 1 అంటే 2తో మల్టిప్లై చేసాం, 3
2 టైమ్స్ పోతుంది 6లో 2 తోటి మల్టిప్లై చేసాం 2s/s² + 1 minus 2s/s² + 4 and 3s/s² + 1 plus 1/s² + 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి 2s/s² + 1 3s/s² + 1 ఈ 2 టర్మ్స్ని యాడ్ చేసామనుకోండి యాడ్ చేస్తే 5s/s² + 1 minus 2s/s² + 4 plus 1/s² + 1. సో టర్మ్ మొత్తానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం 5 into L inverse of s/s² + 1 minus 2 into L inverse of s/s² + 4 plus L inverse of 1/s² + 1. That is equal to 5 into L inverse of s/s² + 1 అంటే cos t. L inverse of s/s² + 4 అంటే 2 square అంటే cos 2t. 1/s² + 1 L inverse of sin t. సో ఆ ఫార్ములాస్ అప్లై చేసాం అప్లై చేస్తే ఫైనల్గా therefore the solution ఏమవుతున్నాం ఇక్కడ y is equal to 5 cos t minus 2 cos 2t plus sin t. This is the answer. ఓకే ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఫార్ములాస్ రాసి ఆ తర్వాత వాటికి ఇన్వర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది సేమ్ మోడల్లో అనదర్ ప్రాబ్లం solve the differential equation d²x/dt² minus 4 into dx/dt minus 12x is equal to e⁻3t given that x of 0 is equal to 1 and x dash of 0 is equal to -2 using Laplace transforms. ఇందాకటి వరకు మనం చేసినవి వైలలో చేసాం అంటే dy/dtలు చేసాం ఇక్కడ వచ్చేసరికి dx/dt కాబట్టి కండిషన్స్ కూడా ఎక్స్లోనే ఇచ్చాడు చూడండి x of 0 is equal to 1 x dash of 0 is equal to -2 these are ఇనిషియల్ కండిషన్స్ ఇందాక చేసినవన్నీ మనము dy/dt's ఇప్పుడేమో dx/dt's ఓకే ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి సేమ్ అదే ఉంటుంది కాకపోతే అప్పుడు మనం వైలలో చేసాము ఇప్పుడు ఎక్స్లలో చేస్తాం అక్కడ వైకి సొల్యూషన్ రాసాం ఇక్కడ x is equal to సొల్యూషన్ రాస్తాం సొల్యూషన్ గివెన్ d²x/dt² minus 4 into dx/dt minus 12x is equal to e⁻3t. ఇది గివెన్ ప్రాబ్లం దీన్ని ఎలా రాయొచ్చు ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x double dash minus 4 into x dash minus 12x is equal to e⁻3t. both sides Laplace transform apply చేద్దాం taking Laplace transform on both sides Laplace transform ని మనం అప్లై చేద్దాం సో చేస్తే L of x double dash minus 4 into L of x dash minus 12 into L of x is equal to L of e⁻3t. Laplace transform of x double dash మనం ఇందాక ఏం రాసామంటే Laplace transform of y double dash and L of y dash సో అలా రాసాం ఇప్పుడు xలో రాస్తాం xలో రాసినప్పుడు ఎలా రాయాలంటే s² into సేమ్ అలానే xలో రాస్తాం s² into L of x minus s into x of 0 minus x dash of 0 అదేంటి Laplace transform of x double dash minus 4 into L of x dash అంటే s into L of x minus x of 0 minus 12 into L of x is equal to L of e⁻3t. Laplace transform of e⁻3t ఏమవుతుంది 1/s-3 అవుతుంది 1/s-3. సో కండిషన్స్ ఏమి ఇచ్చారు x of 0 is equal to 1 x dash of 0 is equal to -2 ఈ 2 కండిషన్స్ని మనం అప్లై చేద్దాం s² into L of x minus s into
ఎక్స్ ఆఫ్ 0 అంటే 1, సో కాబట్టి అక్కడ 1 వేసాం. మైనస్ ఎక్స్ డాష్ ఆఫ్ 0 అంటే -2, సో కాబట్టి అక్కడ -2 వేసాం. మైనస్ 4 ఇంటూ ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0 కాబట్టి 1 వేసాం. సో క్లోజ్ చేసి మైనస్ 12 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 3. సో ఇక్కడ టర్మ్స్ ఎలా రాయొచ్చు? ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 4s ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ 12 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 3. ఎస్ స్క్వేర్ మైనస్ 4s మైనస్ 12ని రూట్స్ కింద చేద్దాం. రూట్ చేస్తే ఎంత వస్తుంది? ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6 వస్తుంది. ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6 వస్తుంది. ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 3 ప్లస్ ఎస్ మైనస్ 6. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎస్ ప్లస్ 2 ఎస్ మైనస్ 6 టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? అది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఎల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 3 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6 ప్లస్ ఎస్ మైనస్ 6/s ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6. ఎస్ మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఈక్వేషన్ని మనం 1 అనుకుందాం. ఎల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 3 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6 ప్లస్ ఇక్కడ సెకండ్ టర్మ్ ఏం మిగిలింది? 1/s ప్లస్ 2 మిగిలింది. ఇందులో ఫస్ట్ టర్మ్ ఉంది కదా 1/s మైనస్ 3 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6, దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేయాలి. చూద్దాం ఎలా చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్. 1/s మైనస్ 3 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు a/s ప్లస్ 2 ప్లస్ b/s మైనస్ 3 ప్లస్ c/s మైనస్ 6 అలా చేయాలి. అలా చేసి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే a వాల్యూ 1/40, b వాల్యూ మైనస్ 1/15, c వాల్యూ 1/24. సో ఆ వాల్యూస్ను వేసాం. 1/s మైనస్ 3 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 1/40 ఇంటూ ఎస్ ప్లస్ 2 మైనస్ 1/15 ఇంటూ ఎస్ మైనస్ 3 ప్లస్ 1/24 ఇంటూ ఎస్ మైనస్ 6. ఇది పర్టికులర్గా ఈ ఒక్క టర్మ్కి. సో మనం ఈక్వేషన్ 1 అని పైన చెప్పాం కదా, పర్టికులర్గా ఈ టర్మ్ వరకు మనం సొల్యూషన్ చెప్పాము. ఈ సొల్యూషన్ తీసుకెళ్ళి ఆ ఫస్ట్ టర్మ్ దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ 1/40 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 అంటే e పవర్ మైనస్ 2t. 1/s మైనస్ 3కి ఫార్ములా అప్లై చేస్తే 1/e పవర్ 3t వస్తుంది. సో అదే చూడండి వేసాం. x ఈజ్ ఈక్వల్ టు 1/40 ఇంటూ e పవర్ మైనస్ 2t మైనస్ 1/15 ఇంటూ e పవర్ 3t ప్లస్ 1/24 ఇంటూ e పవర్ 6t ప్లస్ e పవర్ మైనస్ 2t. therefore x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే 1/40 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t, లాస్ట్ టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ పవర్ మైనస్ 2t. ఈ టూ టర్మ్స్కి ఎల్సిఎం చేసామనుకోండి, ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 41/40 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t మైనస్ 1/15 ఇంటూ ఈ పవర్ 3t ప్లస్ 1/24 ఇంటూ ఈ పవర్ 6t. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇదేంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని యూజ్ చేసి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఈ మోడల్ విత్ కాన్స్టాంట్ కోఫిషియెంట్స్. వాటి కాన్స్టాంట్ కోఫిషియెంట్స్ కూడా ఉంటాయి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాము, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని యూజ్ చేసి ఎలా చేస్తామనేది మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే.